కాసేపట్లో టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. అయితే గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ కి ర్యాలీగా బయలుదేరారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ బాధ్యతల్ని మహేష్ కుమార్ గౌడ్ కి మాజీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పగించనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాంధీ భవన్ తో పాటు నగరంలో పెద్ద ఎత్తున పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కటౌట్స్ వెలిశాయి. ఇదిలా ఉంటే గాంధీ భవన్ లో నూతన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ని సిద్ధం చేశారు. ఛాంబర్ లో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కూర్చున్నారు. గాంధీ భవన్ నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఇంకా ఎంతసేపట్లో ఈ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ప్రారంభమవుతుంది? గాయత్రి, మనం చూసుకుంటే అయితే తెలంగాణ రాష్ట్ర 4వ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో బాధ్యతలు తీసుకోబోతున్నారు. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన అనంతరం గౌరవ వందనం సమర్పించిన తర్వాత ఇక్కడ నుండి భారీగా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ర్యాలీగా వెళ్ళేసి అక్కడ నుండి అయితే గాంధీ భవన్కి వెళ్తారు. గాంధీ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అయితే అక్కడ 4వ అధ్యక్షునిగా పీసీసీ 4వ అధ్యక్షునిగా అయితే రేవంత్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ స్వరం మొత్తం టోటల్గా సిద్ధమైందని చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి నుండి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభా నిర్వహణకు గాంధీ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు పూర్తయ్యాయి. గాంధీ భవన్తో పాటు హైదరాబాద్ నగరంలోని ముఖ్య కూడలిలో కూడా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పీసీసీ అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి నుండి ఈ యొక్క బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే 12 గంటలకు ఇక్కడ గన్ పార్క్ వద్దకు రావాల్సింది కాస్త లేట్ అయిన క్రమం లోపల ఇప్పుడు మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో అయితే ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. మనతో పాటు మాట్లాడడానికి అయితే పీసీసీ మెంబర్స్ ఉన్నారు. అయితే నూతనంగా మహేష్ కుమార్ గౌడ్ 4వ పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికబోతున్నారు. ఎలా ఉంది? వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక బలమైన బీసీ నాయకునికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త పీసీసీ గారు ఎన్నుకోబడిన మహేష్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తప్పకుండా పార్టీకి బలోపేతం చేస్తాడు. గ్రామీణ స్థాయి నుంచి తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా తిరిగి
పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీదనే దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పుడు నూతనంగా మహేష్ కుమార్ గౌడ్ రాబోతున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుందండి. బీసీలలో గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ అన్నకు ఈరోజు టీపీసీసీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని స్కీములు అమలైనాయి, ఇంకా కొన్ని స్కీములు అమలయ్యేది ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలలోకి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో ఆ స్కీములన్నీ అమలు చేస్తామని చెప్పి. అయితే పొన్నం లక్ష్మయ్య తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి నుంచి ఇప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. అయితే బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మా మహేష్ కుమార్ అన్న గారు కాంగ్రెస్ పార్టీని మొత్తం భూస్థాపితమైనాక పీసీసీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి వెన్నుదండలు ఉంటూ ఆయన సీఎం అయ్యే వరకు ఆయనకు ఎన్నుండి పోరాడిండు కాబట్టి ఆయనకు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎన్ఎస్ఏ నుండి వివిధ పదవులు అనుభవించుకుంటూ వచ్చాడు కాబట్టి అందరికీ సముచిత న్యాయం కలిగి చేస్తాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే ఇలాంటి నాయకులకు, ఎందుకంటే దేశంలో ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్లను ప్రాధాన్యత ఇస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తుందని మనవి చేస్తున్నాం. అయితే మీరు 4 पीसीसीలను చూశారు పొన్నాల तो कैसा रहता महेश कुमार गौड़ का कैसा रहता? वैसे तो आप 4 पीसीसीओं को देखे, पोन्नाला लक्ष्मయ్య को देखे, उत्तम कुमार रेड्डी को देखे, रेवंत रेड्डी को देखे, अब चौथा ये पीसीसी महेश कुमार गौड़ है, कैसा होता? मैं मल्लिकार्जुन साहब के टाइम से पार्टी में हूँ। मैं महेश कुमार गौड़ ही इज वेरी इंटेलिजेंट और वेरी हार्ड वर्कर, और मैं हमारा हाई कमान को और सीएम अपना रेवंत रेड्डी साहब को धन्यवाद देता हूँ जिन्होंने अपना हार्ड वर्कर आदमी को उन्होंने सेलेक्ट किया है। महेश कुमार गौड़ आने से हमारा पार्टी बहुत मजबूत होगा और ये कार्यकर्ता को लेकर चलने वाले आदमी हैं। तो मैं धन्यवाद देता हूँ हमारा सीएम रेवंत रेड्डी साहब को जिन्होंने बहुत अच्छा पीसीसी सेलेक्ट किए हैं। मैंने सत्यनारायण राव साहब को देखा, मैंने डी श्रीनिवास साहब को देखा, सारे के साथ काम किया हूँ, लेकिन इनका जो टैलेंट है, इनका जो एक्टिविटी है पार्टी के लिए, वर्कर के लिए लेकर चलने की जो क्षमता है बहुत एक्सीलेंट है। और मैं समझता हूँ कि महेश कुमार गौड़ के साथ में आने से हमारा 15 साल गवर्नमेंट को कोई हिला नहीं सकता कांग्रेस पार्टी को। इनके नेतृत्व में, सीएम के नेतृत्व में हमारा पार्टी बहुत ही अच्छा हो, एक एक्सीलेंट काम करेगा और सारी कार्यकर्ता उनके साथ है। हमारा धन्यवाद देता हूं उनको, सारे हमारे हाईकमान को, सारे कार्यकर्ता को जिन्होंने महेश कुमार गौड़ को उन्होंने इलेक्ट किया है एज ए प्रेसिडेंट। धन्यवाद। అయితే మహేష్ కుమార్ గారు మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే గన్ పార్క్ దగ్గరికి వచ్చేసి అయితే అమరవీరులకు నివాళులు అర్పిస్తారో, అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుండి భారీ ర్యాలీగా అయితే గాంధీ భవన్కు చేరుకుంటారు. గాంధీ భవన్కు చేరుకున్న తర్వాత అయితే పీసీసీగా ఇప్పుడున్న ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర నుండి అయితే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. 4వ పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బీసీ బిడ్డ కావడం చేత, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బీసీ బిడ్డ కావడం చేత బీసీలకు సరైన న్యాయం జరిగిందంటూ కూడా మనతో పాటు కార్యకర్తలు మాట్లాడింది మనము ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డ కావడం చేత ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో, ఎందుకంటే అగ్రకుణాలు కాకుండా సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు పీసీసీ స్థాయికి ఎదిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది. అది కూడా మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో గత సీనియర్లు కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు చేసుకుంటూ వచ్చారు. ఈ కనివిని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో కాదు, కనీసం గల్లీలో కూడా లేని అనే గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడినారు. ఈసారి ఒక 1000 రూపాయలు ఇచ్చి టీఆర్ఎస్ జెండా చూపించమని కూడా చూపించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మన రేవంత్ అన్న చేసే అభివృద్ధి కార్యక్రమంలో చాలా మంచిగా ఉంది. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకోటి మన మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం కూడా చాలామంది పేద ప్రజలందరూ కూడా చాలా మంచి ఒక పరిణామం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారండి. అయితే బీసీ బిడ్డ కావడం చేత మహేష్ కుమార్ గౌడ్కు ఈ యొక్క పదవి రావడం చేత అందరూ వర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గరకు చేరుకుంటున్నారు. మహేష్ గౌడ్ ఇప్పటికే గన్ పార్క్ దగ్గరకు చేరుకొని నివాళులు అర్పిస్తారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.